ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఉంటుందన్నమాట. హాయ్ నమస్తే అండి. ఏంటి అనుకుంటున్నారా? సో యాక్చువల్గా నేను ఒక బట్టల షాప్కి వెళ్ళాను. చాలా పెద్ద షాపే అది. బట్టల షాప్కి వెళ్ళాను అనమాట సారీస్ తీసుకోవడానికి. నేను ఏదో సారీ తీసుకుంటున్నాను, నా టేస్ట్కి తగ్గ నేను ఏదో తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈలోపు నా చేతిలో ఏదైతే ఉందో నేను ఇంకా అసలు నేనైతే ఏం నిర్ణయించుకోలేదు, ఏం తీసుకోవాలని నిర్ణయించుకోలేదు. చూసుకున్నాను నా దగ్గర ఏ కలర్స్ ఉన్నాయి, ఏ కలర్ తీసుకోవాలి ఏంటి అనేది. నా చేతిలోంచి పక్క ఆవిడ ఫోర్స్గా తీసేసుకుందనమాట నా చేతిలో ఉన్న సారీని. నేను దాని ఏం పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ఇంకా ఏది నిర్ణయించుకోలేదు, ఏం తీసుకోవాలని నేను డిసైడ్ అవ్వలేదు. తర్వాత ఇంకొక ఎవరో ఇంకా చుట్టూ చాలామంది కూర్చున్నారనమాట. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే, నేను నా దగ్గర ఎవరైతే చీర తీసుకున్నారో ఆ చీరని ఇంకొక ఆవిడ ఆవిడ నా దగ్గర తీసుకున్న ఆవిడ దగ్గర నుంచి ఆవిడ తీసుకుందనమాట. ఇది బాగుంది అన్నట్టుగా. అలాగే ఆ చీర ఏంటంటే అలా సర్కిల్లో అక్కడే అందరి చేతుల్లోకి ఒకరి నుంచి ఒకరు తీసుకొని చూసుకుంటున్నారన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటున్నారనమాట. చూసుకుంటే లాస్ట్ విచిత్రం ఏంటంటే నేను తీసుకుందాం అనుకోవట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఆ కలర్ ఉంది, నేను ఇంకా తీసుకుందాం అని నేనైతే అనుకోవట్లేదు. బట్ మిగతా వాళ్ళందరికీ అదే నచ్చింది. ఆ చేతిలోకి వెళ్ళిన తర్వాత అది నచ్చిన తర్వాత ఇంకా షాప్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు షాపులన్నీ ఏంటంటే బాగా పోటీ కదా, కాంపిటీషన్ కదా పక్క షాపులతో. పక్క షాప్కి వాళ్ళు వెళ్ళకుండా వీళ్ళే గొడవకి పంపించి కుర్రోడిని ఆ గొడవ నుంచి సేమ్ అలాంటి సారీస్ ఏవైతే ఉన్నాయో ఆ సారీస్ అన్నింటినీ కూడా సేమ్ సారీస్ ఉంటాయి కదా, గొడవన్స్లో ఉంటాయి కదా, ఇంకా ఇక్కడ షాప్లో కొన్ని ఉంటాయి, గొడవన్లో ఎక్కువ ఉంటాయి కదా. సో అదే సారీ ఎంతమంది నచ్చింది కాబట్టి దగ్గర ఒక 10 మంది 12 మంది అలా ఉన్నారనమాట. సో వాళ్ళు ఒక పెద్ద బండిల్ అంతా సేమ్ సారీస్ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఈలోపు మిగతా వాళ్ళు ఇంకా ఏవో రకరకాల సారీస్ అయితే చూసుకుంటున్నారు. నేనైతే నాకు జస్ట్ సింపుల్గానే కావాలి, నేను ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాలనుకోలేదు, జస్ట్ ఏదో నాకు కావాలి సింపుల్గా కావాలని చేయాలని నేను ఆల్రెడీ ఎంచుకున్నాను అనమాట. ఎంచుకున్న తర్వాత విచిత్రం అక్కడ ఏంటి అంటే, వాళ్ళు పెద్ద బండిలు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ పక్కన సారీ ఉన్నప్పుడు వాళ్ళు లాక్కొని నాకు ఎలాగైనా కావాలి అనేసి ఈ సేల్స్ వాళ్ళతో ఎవరైతే కొంచెం గట్టిగా వాదించారో ఇందులో కొంతమంది వాళ్ళు, లేదు మిగిలిన వాళ్ళు ఎవరైతే చేతిలోంచి లాక్కున్నారో వీళ్ళెవ్వరు కూడా లాస్ట్కి ఆ బండిలు తెచ్చిన తర్వాత ఎవరూ తీసుకోలేదు, నాకొద్దు అనేసి ఆ చీర. అంటే ఏంటి విచిత్రం ఏంటి అంటే, ఏదైనా చీర అదే సేమ్ చీర పక్క వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనకి ఏదో అందంగా కనిపిస్తుందేమో, అది ఎప్పుడు నాకు ఇప్పటికీ కూడా అదేదో మిరాకిల్లాగా అనిపిస్తుంది. పక్క వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది ఏంటో మరి. అది దూరంగా మనం అదే చూస్తాం, మన చేతిలో అంతకన్నా వాల్యుబుల్ ఉంటాయి, అంతకన్నా అందమైనవి ఉంటాయి, కానీ అవి చూడం. మనం అంటే మనం అని కాదు, మనలో కొంతమంది. కానీ మన చేతిలోకి వచ్చేసరికి అదే చీర ఆ చేతిలో ఉన్నప్పుడు నచ్చిన చీర మన చేతిలోకి వచ్చేసరికి ఏంటో మళ్ళీ మనకు నచ్చదు. అదే చాలా విచిత్రం. ఆ సైకాలజీ నాకు ఇప్పటికైతే చాలా వరకు అయితే అర్థం కాలేదు. సో అలా జరిగింది, అలా చాలా దగ్గర జరుగుతుంది. సో మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమి ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో జస్ట్ కమెంట్ చేయండి, తర్వాత దానికోసం కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు నేను చూసారు కదండి లట్కన్స్ అనమాట. ఇవి బ్లౌజెస్కి వేసుకునేవి నేను హ్యాండ్ బ్యాగ్ కోసం చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.